రిలితిదా రాజీవ్ వర్సెస్ సమీర్. ఒక్క జీతం, ఇద్దరి జీవితం, ఇద్దరి ఫలితాలు. అస్సైనారా? ఈ కథ ఇద్దరు స్నేహితులది. ఒకే క్లాసులో చదివారు, ఒకే కంపెనీలో జాయిన్ అయ్యారు. నెలకు 1 లక్ష జీతం కూడా ఒకేసారే వచ్చింది. కానీ డబ్బు నిర్వహణలో వాళ్ళిద్దరి తేడా చూడండి. సమీర్ అనేవాడు బ్యాంక్ లోన్ తీసుకుని బైక్ కొన్నాడు. ఈఎంఐలు తీర్చేస్తే సరే అనుకున్నాడు. 5 స్టార్ హోటల్ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. స్టేటస్ కాదా బాబూ, స్విగ్గీలు, పార్టీలు, ఇన్స్టాగ్రామ్లో లైక్లు ఎక్కువగా రావాలి గదా. ఫుడ్ డెలివరీ అప్లికేషన్లు అతని బెస్ట్ ఫ్రెండ్స్. ఫలితం నెలాఖరుకు జేబు ఖాళీ. రాజీవ్ మాత్రం పీజీలో ఉంటాడు. ఇంకా సేవ్ చేద్దాం అనుకున్నాడు. మెట్రో బస్సులో ప్రయాణం. ఫ్యూయల్ వేస్ట్ ఎందుకు? ఇంట్లోనే టిఫిన్ తెస్తాడు. ఆరోగ్యానికి మంచిది కదా. ఎస్ఐపీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, భవిష్యత్తు కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఫలితం 5 ఏళ్లలో ఇంటి డౌన్ పేమెంట్. ఒకరోజు సమీర్ లాటరీ గెలిచాడు. 10 కోట్లు. కొత్త కారు, ఐఫోన్ ఎక్కువే, పార్టీలెక్కువే. రేళ్లకే అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఫోన్ కూడా పిక్ చెయ్యడు. సమీర్, ఇరే రాజీవ్, ఇంతకీ నువ్వేనా ఇక్కడ? రాజీవ్, అయ్యో సమీర్, ఏమిటి అవస్థ? ఆలే. సమీర్ కళ్ళలో నీరు తిరిగింది. కుర్చీ మీద కూలబడ్డాడు. సమీర్, రాజీవ్, నేను పాడు చేసుకున్నాను. ఆ 10 కోట్లు కూడా నా చేతుల్లో నిలవలేదు. రాజీవ్, ఎలా అంతా పోయింది సమీర్. సమీర్, మొదటి సంవత్సరంలోనే 3 కోట్లు ఖర్చు చేశా. బెంజ్ కారు, దుబాయ్ ట్రిప్, ఫ్రెండ్స్కి ఐఫోన్స్ ఇచ్చా. 2వ ఏడాది ఒక గోల్డ్ బిజినెస్లో పెట్టుబడి పెట్టా. అదంతా స్కామ్ అయిపోయింది. రాజీవ్ మౌనంగా వింటున్నాడు. టీ స్టాల్ వాడు వినడానికి తలదూచాడు. సమీర్, ఇప్పుడమ్మకు హాస్పిటల్ బిల్లు 2 లక్షలు. బ్యాంక్ లోన్ ఇవ్వడం లేదు. ఫోన్ కూడా ఎవరూ పిక్ చేయట్లేదు. రాజీవ్ తన పర్సు తీసి ఒక చెక్కు వ్రాస్తాడు. రాజీవ్, ఇదిగో సమీర్, 2 లక్షలు. నువ్వు నాకు బెంచ్ మేట్, ఇంకా నా స్నేహితుడివి. సమీర్, నేను నిన్ను ఎప్పుడు ఏమీ అనుకోలేదు రాజీవ్. ఇప్పుడు తెలుస్తోంది నీ విలువ. వర్షం తగ్గింది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం కొంతసేపు నిలిచింది. రాజీవ్, వచ్చే నెల నుంచి నువ్వు కూడా నాతో పాటు ఎస్ఐపీలు మొదలుపెట్టు. 5 ఏళ్లలో మళ్ళీ మనం టాప్లో ఉంటాం. సమీర్ నవ్వాడు. ఇద్దరి టీ కప్పులు ఢీకొన్నాయి. ముగింపు. డబ్బున్నవాడు గొప్పవాడు కాదు, డబ్బును సరిగ్గా నిర్వహించేవాడే గొప్పవాడు.